ఒక పృచ్ఛకుడు మనస్సుని వశం చేసుకునేది ఎలాగా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అంత ముందు దాన్ని పట్టుకో, అదే దాన్ని ఎలా పట్టుకోవాలి అన్నారు ఆయన. మహర్షి అన్నారు, మనస్సు అంటే ఏమిటి ముందు తెలుసుకో. అది తలంపుల గుంప కాదా అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పుచ్చకుడు అన్నారు, కామాన్ని సమూలంగా నాశనం చేసేది ఎలాగ భగవాన్? ముందు నేను కోరికల్ని పూర్తిగా నాశనం చేయాలి, అది ఎలాగా అని అడిగాడు. అడిగితే భగవాన్ అన్నారు, మిథ్య అయిన దేహాత్మ భావనని వేళ్లతో పెకిలించాలి. నేను దేహాన్ని అని అనుకుంటున్నాను కదూ, నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు. ఇక్కడ బాగా గ్రహించవలసిన అనుకుంటున్నావు, అనుకోవడమే భావన కదూ. అవును, అనుకుంటేనే నువ్వు దేహమై ఉన్నావు, అనుకోలేదనుకో ఆత్మే. కాబట్టి నేను దేహాన్ని అన్న భావన వేళ్లతో తెగిలించాలి. అదేం తేలిగ్గా ఊడిపోదు ఆత్మే గాని, అది వేళ్లు తన్నేసి ఉంది. అదే అనుకోకు అంటే అంత ఈజీ కాదు. పై పైన మరి కొమ్మలు నరికినట్లు కాదు, దాన్ని వేళ్లతో సహా పెకిలించాలి. ఆత్మకి లింగభేదమే లేదు అన్నారు. అదే భగవాన్ దాన్ని సాధించేది ఎలాగా? దేహాత్మ భావనని వేళ్లతో సహా పెకిలించడము అన్నది ఎలా సాధించగలను? ఇప్పుడు మహర్షి అన్నారు, నిన్ను నువ్వు దేహం అనుకుంటే ఇతరుల్ని కూడా దేహంగానే చూస్తావు. అప్పుడు లింగ భేదం ఏర్పడుతుంది. నేను స్త్రీని, నాకు కనిపించే ఇతరుడు పురుషుడని చూస్తావు. అంతే. నిన్ను నువ్వు దేహం అనుకున్నప్పుడు నిన్ను నువ్వు దేహంగానే చూస్తావు. అప్పుడే నీకు లింగభేదం తోస్తుంది. కానీ నీవు దేహం కాదు, నిజమైన ఆత్మగా ఉండు. ఆత్మానికి లింగభేదం లేదు, నేనుకి లింగభేదం లేదు. ఈ నేను అనుకుంటేనే లింగభేదం వస్తుంది. కాబట్టి నువ్వు ఆత్మగా ఉండు, అప్పుడు లింగ భావనే ఉండదు, నేనుగా మాత్రమే ఉండు. నేనుకి స్త్రీయా పురుషుడా ఏది కాదు, లింగభేదం అది నువ్వేగా. మరి ఇంతకంటే నీ స్వరూప అనుభవం నీకు తెలియడానికి ఇంకేం కావాలమ్మా? ఇంత తేలిగ్గా ఉంది కదా. ఆ నేనులో నేను అన్న భావన వచ్చిందంటే ఈ భ్రమ, ఈ మిథ్య, సత్యం అనిపించిన మోహం అనాదిగా సాగిపోతుంది. కాబట్టి నువ్వు దేహానివి కావు, నిజమైన ఆత్మగా ఉండు, అప్పుడిక నీకు లింగ భావనే ఉండదు అన్నారు. ఆయన కామాన్ని నుంచి అడిగారు కదా, స్త్రీ పురుష సంబంధమైన కామాన్ని గురించి అడిగినప్పుడు భగవాన్ అలా చెప్పారు. ఆ తర్వాత యోగికి తన పూర్వజన్మలు తెలుస్తావా స్వామి? యోగులకి వాళ్ళ పూర్వజన్మలు బాగా తెలుస్తాయా అని అడిగారు ఆయన. అప్పుడు భగవాన్ అన్నారు, ఇప్పటి జీవితం మూలమట్టుగా నువ్వు తెలుసుకున్నావుగా. ఇప్పటి జీవితాన్ని గురించి నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అంతా నువ్వు తెలుసుకున్నావు కదా. ఇంకా గత జన్మలు తెలుసుకోవడానికి కొరవేమిటి? గత జన్మ కూడా తెలుసుకోవచ్చు, ఏముంది? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు తెలుసుకుంటున్నావు కదా నిన్ను. ఇక గత జన్మలు కూడా తెలుసుకోవడానికి కొరత ఏమిటి? ఇంకా వెనక్కి వెళితే వాటిని కూడా తెలుసుకోవచ్చు. అయితే నువ్వు ఇప్పటి జీవితాన్ని గురించి చక్కగా తెలుసుకో, మిగతావి వాటంతటా అవే జరుగుతాయి. ఇప్పటి నీ జీవితాన్ని గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో. గతపు జీవితాన్ని గురించి వదిలి ఇప్పటి జీవితం గురించి నీకు క్షుణ్ణంగా తెలిసిందా? తెలుసుకో. మిగతావి వాటంతటా అవే జరుగుతాయి. తెలివితేటలు పరిమితంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నారే. ఏదో మిడిమిడి జ్ఞానం, ఇంతంత తెలివితేటలు ఉంటేనే ఇంతంత తికమకలు పడిపోతూ ఇంత బాధపడుతున్నారే. ఇంకా ఎక్కువ తెలిసేసుకొని భారం మరింత పెంచుకొని దుఃఖం ఇంతలంతలు ఎందుకు చేసుకోవాలి? ఇంకా తెలివితేటలు పెరిగే కొద్ది ఇంకా తెలుసుకుని ఆ తెలుసుకున్న వాటి భారాలను మోసుకుంటూ ఎందుకు ఇంతలింతలు చేసుకోవడం దుఃఖాన్ని?
కొంత కొంత తెలిసిన దానికే ఇంతింత బాధలు కలుగుతున్నాయి నీకు, ఇంకెంత భయాలు ఇంతంత బంధాలు కలుగుతున్నాయి. ఇంకా ఎంతో 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 తెలిసేసుకుని ఇంకెంత బంధాలు భయాలు పెంచుకుంటావు అన్నారు భగవాన్.